హాయ్ ఫ్రెండ్స్, ఉండి వేడి నీళ్ళు అయితే కాలాపేలా మరక్కాసేసాము. స్నానం చేసి వచ్చేసి మంచిగా శుక్రవారం కదండి, పూజ అది చేసేసుకున్నాను. తులసమ్మ దగ్గర కూడా చాలా బాగా పూజ జరిగిపోయింది. ఇంకా సూర్య నమస్కారం చేసేసుకొని గుడికి అయితే వెళ్ళిపోయాము, నేను మా వారు కూడాని. మా వారిని వెళ్ళమంటే నువ్వు రెడీ అయిపోయి కూడా ఎందుకు రావు గుడికి అని అడిగారు అనమాట. సరే అని వస్తానని చెప్పేసి వెళ్ళాను. నేను గుడికి అయితే మా వారిని పంపేసి ఇంట్లో ఏదో పని చూసుకుందాంలే, వచ్చేటప్పటికి టిఫిన్ అది చేసేయచ్చు కదా అని నేను అనుకుంటాను. రెడీగా ఉండి ఎందుకు రావని చెప్పేటప్పటికి రా అనేటప్పటికి నేను కూడా బయలుదేరాను అనమాట. ఇంకా గుడికి వెళ్ళి రావి చెట్టు దగ్గర అది కూడా నీళ్ళది పోసి శివలింగానికి, ఇంకా గుడి దగ్గరకు వచ్చేసి ఇంకా చాలా గుళ్ళు ఉంటాయి కదండి. శివుడు, చక్కగా అన్నపూర్ణేశ్వరి, ఇంకా ఆంజనేయ స్వామి, రాములు వారు, సరస్వతీదేవి చాలా బాగుంటాయి. లక్ష్మీదేవి, మేము ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి గుళ్ళో అర్చన చేయించుకుంటాం అనమాట. ఈ మధ్యలో వెళ్ళట్లేదు అబ్బా మేమైతే, కానీ ఈరోజు తీసుకుని వెళ్ళాను అనమాట. వెళ్ళమని చెప్పాను, ప్రొద్దుటే ముందు పూజ చేసి గుడికి వెళ్ళరండి అని చెప్పాను అనమాట. నన్ను కూడా తీసుకెళ్ళారు. సరే ఇద్దరం వెళ్ళి చక్కగా పూజ అది చేయించేసుకున్నాము. హారతి అది కూడా తీసుకోండి, ఎంత బాగుందో చూడండి అమ్మవారు అయితే కదా. మీకు ఎలా అనిపిస్తుంది అందరూ కూడా కమెంట్ చేయండి. హారతి తీసుకోండి. ఇంకా అక్కడ కూర్చొని కాసేపు ఒక శ్రీమాత్రే నమః అని 9 సార్లు అయితే అనుకుంటాను. ఇంకా ప్రసాదం అది కూడా చేతికి ఇచ్చారు కదా, పువ్వు అది తల్లో పెట్టేసుకొని ఇంకా అక్కడ పావురాల దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. పంతులు గారి మీదకి ఒక పావురం అది అలా జుయ్యమని వచ్చేస్తుంది. ఇంకా ప్రసాదం అది పెట్టారు, పరమాన్నమే పెట్టారు, చక్కగా చాలా బాగుంది.